వార్తలను సమర్పిస్తున్నవారు తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి విజయంపై జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. సేవా తత్పరుడు స్వర్గీయ ఉమరాలీకి సంతాపం, పెన్షన్దారుల మధ్య ఘన నివాళులు. ధాన్యం సొమ్ములు చెల్లించకపోతే సర్వ సాగు చేయలేమంటున్న ఏపీ రైతు కూలీ సంఘం. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలోని వృద్ధురాలికి వీల్ చైర్ ను బహుకరించిన అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ. పోలవరంలో ఏఎన్ఎం ఇబ్బంది పెడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేసిన ఆశా వర్కర్స్. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామం నందు కూటమి నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేశారు. గ్రామంలో పలు వీధులలో పర్యటించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూల దండలు వేసి నివాళులర్పించారు. పాతూరి జానకిరాం, ఎంపీటీసీ నూనె పుల్లారావు, సింగిదాసు రాము, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బోడా శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షులు పులపాకల సూర్యచంద్రరావు, సెక్రటరీ ధర్మరావు, కుక్కల సీతారామరాజు, గారపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు సమిష్టిగా విజయం సాధించారు. ఈ రోజు మరి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మాట విధంగా ఈ రోజు మన పాతూరు జానకిరావు గారి ఆధ్వర్యంలో, ఏలుబల్లి ఆధ్వర్యంలో ఈ రోజు 456 మెజార్టీ చూపించాం. ఈ రోజు ప్రతి గ్రామంలో లేని చోట ఈ రోజు మేము మంచి మెజార్టీ చూపించామండి. దానికి కారణం మన జానకి రామారావు కృష్ణ గారు, మన గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి చేశారు. దానికి ముఖ్య కారణం జానకి గారు ఇంత హైలైట్ చేసి మా గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నారు. నేనేంటంటే ముఖ్యంగా మేము రోషన్ గారికి మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పాం. ఆ గిఫ్ట్ జానకి రామారావు ద్వారా మేము ఇచ్చామండి. ఇప్పుడు ఈ రోజు మేము నిలబడతా వైసీపీ జెండా పట్టుకుంటూ కూడా జడిసేలాగా చేశారు జానకి రామారావు గారు. ఈ రోజు ఎంత మెజార్టీ గెలిపించామంటే ప్రతి జనసేన, టీడీపీ నాయకులు కృష్ణ గారు గాని, దుర్గారావు గారు గాని, జానకి గారు గాని, సైకిల్ గాని, మన రాము గారు గాని, సర్పంచ్ రాము గారు గాని ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. పండు గారు, సీతారాములు గారు, ఇంకా చాలా మంది ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి విజయాన్ని అందుకున్నామండి. పొత్తు విజయం గెలిచింది. వైసీపీని ఓడించాం. మమ్మల్ని అంటే గుర్తింపు ఉంచుకోవాలి. ఇప్పుడు కావండి జనసేన నాయకుల్ని, ఆ గుర్తింపు టీడీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఉంచుకోవాలి. జై జనసేన, జై జనసేన. మాది మామూలుగా మైసన్నగూడెం. మేము జానకి గారి ఫ్యాన్స్. మాకు జనసేన, టీడీపీ, మామూలుగా కూటమి ఈ పార్టీలు అంటే చాలా ఇష్టం అండి. దాని వల్ల మామూలుగా కూటమి ముందుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా 133 ఓట్లతో ముందుకొచ్చారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 20 ఓటుకి 20 ఓటు ముందుకొచ్చారు. బీజేపీ మామూలుగా 7 ఓట్లతో ముందుకొచ్చిందండి. ప్రతి చోట మా విజయం వాళ్ళ వెనక ఉంది కాబట్టి వాళ్ళు ముందుకొచ్చారండి. ప్రజల్ని వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు. మేము చేసిన మంచి పనులకు వాళ్ళు కొంచెం గుర్తింపించి మాకు ఇంకొంచెం మంచి చేయాలని మేము కోరుకుంటూ ఎప్పుడు వాళ్ళ వెనక మేము ఉండాలని మామూలుగా మేము తప్పిస్తూ మా కృతజ్ఞత వాళ్ళకి తెలుపుతూ జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ ఎప్పుడు వాళ్ళ వెనక మేము ఉంటామని కోరుకుంటున్నామండి. ఎప్పుడు మా కృతజ్ఞతను వాళ్ళు మర్చిపోవద్దని కోరుకోండి. జై జనసేన. దేశ 3వ ప్రధానిగా నరేంద్ర మోదీ హర్షధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులు విచ్చేశారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కేబినెట్ లో అతి చిన్న వయసు కలిగిన సిక్కోలు సింహం కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. मैं नरेंद्र दामोदर दास मोदी
ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में राम मोहन नायडू I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. జంగారెడ్డిగూడెంలో శ్రీ సాయి మాధవి టవర్స్ నందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ సంఘ సేవకులు స్వర్గీయ ఉమర్ అలీ సంతాప కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తాఫా, చింతలపూడి లోక్ అదాలత్ మెంబర్ ఎండి అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మాసం 110 మంది పేద వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ అందజేసే ఉమర్ అలీ సేవలను వక్తలు కొనియాడారు. ఆ సంబంధిత పెన్షన్దారులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్తాఫా మాట్లాడుతూ మానవ జన్మ చాలా పవిత్రమైనదని, అలీ మాస్టర్ తన సేవల ద్వారా మానవ జన్మకు అర్థం తెలిపారని తెలిపారు. ఉమర్ అలీ తనయుడు అస్గర్ అలీ సభాధ్యక్షత వహించగా ఉమర్ అలీ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. చెప్పాలంటే ఆపదలో ఉన్నవాళ్ళు లేదా అడుగు బాధ్యతలకి వెళ్ళిపోవటం చాలా నష్టం అని చెప్పాలి. ఆయన ఎంతసేపు సర్వీస్ సేవ చేయాలి. దేవుడు నన్ను సేవ చేయడానికి పంపించాడు. మానవ జన్మ అల్లాహుతాల ఇచ్చింది ఏంటంటే సాటి మనుషులకు సాయం చేసి తనకి ఇచ్చిన జన్మని ఈ మానవ రూపంలో మనం నెరవేర్చుకుంటేనే స్వర్గప్రాప్తి కలుగుతుంది అని భావించిన వ్యక్తిగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ కూడా చేస్తే అక్కడ ఉండడు, ఆయన రోటరీ క్లబ్ కూడా చేస్తే అక్కడ ఉండడు. కంటి ఆపరేషన్స్ 34 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎక్కువగా జరుగుతుండే రోటరీ క్లబ్ కూడా చేస్తుండేవారు. అలాగే పోలియో క్యాంపులు చేస్తుంటే అక్కడ కూడా ఉండి వాళ్ళందరితో కూడా మమేకమై పేషెంట్ తీసుకెళ్తాం, వాళ్ళ చోట ఆపరేషన్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి మీకు ఆపరేషన్ అవుతుందని చెప్పేసి వైద్యపరంగా ఎక్కువగా చేయటం. మరి రకంగా స్కూల్లో చదివే పిల్లలకి మరి బుక్స్ ఇవ్వడం కానివ్వచ్చు, వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా సేవ చేయడంతో పాటు మరి ఆ రోజుల్లో పెన్షన్ 75 రూపాయలు ఉండేది, గవర్నమెంట్ ఇచ్చేది. 75 రూపాయలు సరిపోతాయని చెప్పేసి ఈయన 200 రూపాయల పెన్షన్ ని స్టార్ట్ చేసి ఒక 60 మంది స్టార్ట్ చేసి దాదాపుగా 100 పైకి కూడా ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోవటం. ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చిందంటే అందరం తీసుకొచ్చి అందరికీ 200 రూపాయల పెన్షన్ ఇవ్వడం. కూటమి ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులను, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చండీలను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ సత్కరించారు. మద్ది ఆంజనేయ స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. శాలువాతో సత్కరించి పూల బుకేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేను ప్రసాద్, పండు, లాగు సురేష్, నాయుడు శ్రీను, పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయడం కారణంగానే కూటమి ఘన విజయం సాధించినట్లు నాయకులు తెలియజేశారు.
బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సార్వా సాగు చేయలేమంటూ రైతులు కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రబీ ధాన్యం రైతులు, కౌలు రైతులు అమ్మి 40 రోజులు దాటిపోతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని పోతురాజు, వెలగలెట్టి మోహన్ రావు, లావేటి సోంబాబు, కానూరి రాజు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం డబ్బులు రాక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. జిల్లాకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయల ధాన్యం బకాయి సొమ్ములు రైతులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ స్పందన లేదు. మరి కొత్తగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆ తర్వాత ఎప్పుడు ఇస్తాడో అర్థం కాక ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 21 రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించాలి. మరి రైతులు ధాన్యం అమ్మి 40-50 రోజులు అయిపోతున్నా ఖరీఫ్ సాగు సమయం ముందుకు వస్తున్నా సరే డబ్బులు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఆందోళనతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలన్నా లేదా నారుమళ్ళు బాగు చేసుకోవాలన్నా చేతిలో చిల్లికి అవ్వలేదు. అట్లే రబీ పంటకు సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. అప్పులు తీర్చకపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి, నష్టమయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ఇవాళ ధాన్యం బకాయి సొమ్ములు రైతులు, కౌలు రైతుల ఖాతాలకు జమ చేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున, కౌలు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళనని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల వృద్ధురాలికి అగాపి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్ల ఆసిబాబు ఆర్థిక సహకారంతో వీల్ చైర్ అందజేశారు. సోమవారం పట్టణంలోని సూరపరాజు కాలనీ అగాపి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్ల ఆసిబాబు ఇంటి వద్ద విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మండలంలో పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు పారేపల్లి బసవమ్మకు 20,000 విలువైన వీల్ చైర్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత బిరుదుగడ్ల ఆసిబాబు మాట్లాడుతూ డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగ ద్వారా వృద్ధురాలి దీన పరిస్థితి తన దృష్టికి రావడంతో వెంటనే వీల్ చైర్ సమకూర్చడం జరిగిందని తెలిపారు. సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సేవలో ఆసిబాబు వ్యక్తిగత వితరణ, దాతల తోడ్పాటుతో గత 30 సంవత్సరాలుగా విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న ఉచిత సేవ ఆదర్శనీయమని అన్నారు. దీనికి ఆసిబాబు తల్లి కాంతమ్మ, కుటుంబ సభ్యులు మణికుమారి, భానుప్రకాష్ల సహకారం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నెలపోలి ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, కార్యదర్శి పఠాన్ బాజీ, సహాయ కార్యదర్శి చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అగాపే కార్యాలయ ప్రాంగణంలో సూరపరాజు కాలనీలో జంగారెడ్డిగూడెంలో ఈ రోజు 10వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరం ఉదయం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో పుట్లగట్లగూడెనికి చెందినటువంటి బసవమ్మ గారికి, పారేపల్లి బసవమ్మ గారికి ఈ రోజున వీల్ చైర్ అనేటువంటిది ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రముఖ జర్నలిస్టు, అంబేద్కర్ యువజన సేవా సంఘం గాంధీనగర్ కి చెందినటువంటి అమృతాల రంగ గారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాగా ఒక 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమెకి ఇలా వీల్ చైర్ ఇవ్వాలంటే చాలా కదలలేని పరిస్థితిలో ఉన్నారు ఆమె అంటే, అటువంటి వాళ్ళకే మనం తప్పనిసరిగా ఇవ్వాలి సార్, ఇస్తాం తప్పనిసరిగా. అసలు కదలలేని పరిస్థితిలో, వీల్ చైర్ కొనుక్కోలేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వీల్ చైర్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నామండి. అవసరంలో ఉన్న వారికి తప్పనిసరిగా ఇస్తామని చెప్పి అన్నాము. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున మరి మన పట్టణానికి చెందినటువంటి ప్రముఖ సంఘ సేవకులు శ్రీ కేఎల్ఎన్ ధనకుమార్ గారి ఆధ్వర్యంలో, తర్వాత రంగ గారి ఆధ్వర్యంలో, ప్రభాకర్ అన్న, తర్వాత అంబేద్కర్ యువజన సంఘం డాంగేనగర్, తర్వాత హెచ్ఎల్ఎం తాడేపల్లిగూడెం, సివిఎం తాడేపల్లిగూడెం వీరందరి సమక్షంలో ఈ రోజున ఈ వీల్ చైర్ ను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాగూ దివ్యాంగులు, వృద్ధులు, అనాథలు అయినటువంటి ప్రజలకి అగాపి అనేటువంటిది గత 24 సంవత్సరాలుగా అండగా నిలబడటం అనేది జరుగుతూ ఉంది. ఇందులో మనకి మరి రోటరీ క్లబ్, వాసవి క్లబ్, తర్వాత ఇటువంటి ధనకుమార్ గారు లాంటి సంఘ సేవకులు మా వెనకుండి వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాం. అన్ని విషయాల్లో మాకు తోడుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న సూరపరాజు కాలనీ అగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి బిరుదుగడ్ల ఆసిబాబు గారు. ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో సాధారణంగా ఉంటారు. కారణం ఏంటంటే వైకల్యం బాధిస్తున్న అనేక మంది వైకల్య బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఒక గొప్ప ఆశాజ్యోతిగా
ఆసిబాబుని ఈ ప్రాంతం గుర్తించింది. అదే విధంగా ఆసిబాబు గారి యొక్క సేవలను గుర్తించి విభిన్న ప్రతిభావంతుల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని కూడా ఇదంతా ఒక వీటన్నిటికన్నా ముందుగా 30 సంవత్సరాలుగా సేవా రంగంలో ఎటువంటి పేరు గాని ప్రఖ్యాతులు గాని ఆశించి నిస్వార్థంగా తన తల్లి కాంతమ్మ గారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అడుగులు వేస్తున్న ఆసిబాబుకి ఎంతో మంది దాతల రూపంలో స్వచ్ఛందంగా వెన్నంటి నిలబడటం. ఈ రోజు జరిగిన కార్యక్రమం కూడా పూర్తిగా ఆసిబాబు గారి యొక్క వ్యక్తిగత వితరణ. ఆయన సొంత కష్టార్జితం నుంచి ఈ రోజు ఒక 20,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక వీల్ చైర్ ని సుమారుగా ఆవిడ 85 సంవత్సరాల వయోవృద్ధురాలు, విభిన్న ప్రతిభావంతురాలు. ఆవిడ కష్టాన్ని మన దాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘ వ్యవస్థాపకుడు అమృతాల రంగా గారి దృష్టికి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకురావటం, వెంటనే ఆసిబాబు గారికి ఆయన దృష్టిలోకి అమృతాల రంగా తీసుకురావటం, స్పందించి తక్షణం ఆ యొక్క దురాలి యొక్క బాధ నుంచి బయటపడేయాలనేటువంటి ఒక తలంపుతోటి ఆసిబాబు గారు ఇచ్చినటువంటి ఒక సేవా స్ఫూర్తి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వేదిక. తూర్పు గోదావరి జిల్లాలో నల్లజర్ల మండలం పోతవరం పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఏఎన్ఎం దుర్గాదేవి ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆశా వర్కర్లు ఆరోపిస్తున్నారు. ఏఎన్ఎం దుర్గాదేవిపై చర్యలు తీసుకోకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరిస్తున్నారు. న్యాయం జరిగే వరకు, ఆశాలకు న్యాయం జరిగే వరకు ఆశా వర్కర్ల యూనియన్ దుర్గాదేవి వేధింపులు అరికట్టాలి వెంటనే. దుర్గాదేవిని సస్పెండ్ చేయాలి వెంటనే. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 2 నెలలుగా ఆశా వర్కర్లు తమ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఏఎన్ఎం దుర్గాదేవి పోతవరం 2 లో పనిచేస్తా ఉంది. సచివాలయం వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈమె ఆశా వర్కర్లు 4.5 సంవత్సరాలుగా వేధిస్తా ఉంది. ఒకటి, ఆమె ఏ రోజు కూడా ఫీల్డ్ లోకి వచ్చి పని చేసిన పరిస్థితి లేదు. ఎంసీపీ కార్డులు రాయడం, డెలివరీలు, ఏఎన్సీలు, పిఎన్సీలు అన్ని కూడా ఆశా వర్కర్లే చూసుకున్నారు. కనీసం ఒక ఐరిస్ పేషెంట్ కూడా ఏనాడు విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజున వాళ్ళకి సంబంధం లేని పనులు మాతో ఎందుకు చేయిస్తున్నారని అడిగినటువంటి లక్ష్మి ఫోన్ ని తీసుకుని ఏఎన్ఎం దుర్గాదేవి పగలగొట్టి 2 నెలల తర్వాత ఇచ్చింది. ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఈవిడికి సంబంధించినటువంటి గాంధీ అనే వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విషయంలో పర్సనల్ విషయాలు ముందుకు తీసుకొచ్చి వర్కర్లు వేధిస్తా ఉంది. ఇమ్యూనైజేషన్ లో ప్రజల ముందు ఆశా వర్కర్లు అవమానపరచడం, నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఆశా వర్కర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మీరెంత, మీ బ్రతుకులు ఎంత అని చెప్పేసి ఈ రోజున ఏఎన్ఎం దుర్గాదేవి నిలదీస్తా ఉంది. వీళ్ళు ఎవరండి ఆశాలు? ఆ ఏఎన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు. మా బ్రతుకులు ఎంచడానికి వీళ్ళు ఎవరు? ప్రజలకు ఆరోగ్య సేవలు బాధ్యత రహితంగా అందించడమే కాకుండా వర్కర్ల కుటుంబాల మధ్యలో తగాదాలు పెట్టి కనీసం ఆరోగ్యం బాగోపోతే ఒక రోజు పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అధికారులు 4 రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ఎంక్వైరీల పేరుతో జాప్యం చేస్తా ఉన్నారు. ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పిఎస్సీ లో ఇటువంటి అరాచకాలే చేసి వర్కర్లు వేధించిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం అని వీళ్ళు వాళ్ళ అండదండలతో ఈ రోజున కార్మికులు ఇబ్బంది పరిచేస్తున్నారు. మేము ఈ రోజు ప్రస్తుతం ఉన్న నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి ఇదే తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల యొక్క సమస్యలను అధికారులు పరిష్కారం చేయించే దిశగా వెళ్లాలి తప్ప రాజకీయ జోక్యంతో వర్కర్ని వేధించడం సరైన పద్ధతి కాదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చాలా మంది వర్కర్లు వేధించి ఉద్యోగాలు మార్పిచ్చి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. గత 2 రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాలో కూడా ఏఎన్ఎం వేధింపులు తాళలేక ఆసుపత్రుల ప్రాణాపాయాలతో కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇలాంటి వేధింపులు అరికట్టకపోతే గనక వర్కర్లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఉంది. ఏఎన్ఎం దుర్గాదేవి చాలా రాక్షసత్వంగా ఆశా వర్కర్లు వేధించింది. ఆమె ఇక్కడ పని చేస్తే గనక వర్కర్లు పని చేయలేని పరిస్థితి. లేదంటే ఆమెనే కొనసాగిస్తామంటే గనక మా పోరాటాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తా ఉంటాం. కాబట్టి అధికారులు ఈ మాకు న్యాయం చేయాలని, ఏఎన్ఎం యొక్క మొండి నిర్లక్ష్య వైఖరిని నశింపజేసి ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. అలాగే అధికారులు ఈ విషయం మీద స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా జరిగే ఆషాఢాలను బాయ్కట్ చేసి ధర్నా చేస్తాం. అలాగే 12వ తేదీన డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆదిత్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడ మండలం దొరమామిడి శివారు గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయంలో యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు జలాశయంలో దుర్గా సాయి కుమార్ దిగాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో జలాశయంలో గాలింపు చేపట్టారు. గల్లంతైన సాయి కుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. బొట్టాయిగూడెం మండలం మెరకగూడెం గ్రామంలో సోడెం రవ్వల వంశీయుల ఇలవేల్పుల జాతర ఉత్సవ వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వేడుకలకు హాజరయ్యారు. గ్రామస్తులు చిర్రి బాలరాజుకి డప్పు చప్పళ్లతో ఘన స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. ఆలయ కమిటీ గ్రామస్తులతో గిరిజన నృత్యంలో పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెట్టా బుచ్చిరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, కోయలగూడెం పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, జనసేన సీనియర్ నాయకులు చోడెం రాజు మాస్టర్, పూనం రాజా, సోడెం సుధాకర్, రామకృష్ణ, సూర్యతేజ, నవీన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ కామవరపుకోట మండల ప్రైవేటు దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షులు నల్లమిల్లి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా సత్యంబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లేఖరుల సంఘం అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైమ్ 2.0 జీవో వలన ప్రజలు దస్తావేజు లేఖరులు నష్టపోతారని తెలిపారు. రాజ్యాంగ పరంగా వచ్చిన రిజిస్ట్రేషన్ హక్కును గత వైసీపీ ప్రభుత్వం మంటగలిపే ప్రయత్నం చేసిందని తెలిపారు. ప్రైమ్ 2.0 వలన ప్రతి ఒక్కరూ రిజిస్టర్ కార్యాలయంకు రావాల్సి ఉందని, వృద్ధులు, దివ్యాంగులు, ప్రమాదాలలో గాయపడిన వారు కార్యాలయానికి రావడానికి ఇబ్బంది పడే అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్ పద్ధతులను మార్చాలంటే 1908 యాక్ట్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందవలసి ఉందని అన్నారు. అలాగే సచివాలయ వ్యవస్థకు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అప్పగిస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానమే ప్రజల భయభ్రాంతులకు గురై తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. కనుక తెలుగుదేశం ప్రభుత్వం పూర్వపు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను నిర్వహించేలా చేయాలని దస్తావేజు లేఖరులందరూ ముక్త కంఠంతో కోరారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గంటా సత్యంబాబు మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల సమస్యను ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు దస్తావేజు లేఖరులు పజ్జూరి రాము, పెరవలి రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, రాజాజీ, దాసరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర లేఖర్లు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడే కాకుండా రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి గత ప్రభుత్వం 2.0 జీవో తీసుకొచ్చి మనందరం పొట్టగొట్టాలని చెప్పి మరి రైతులకు గానీ, వ్యాపారస్తులు గానీ, ఉద్యోగస్తులు గానీ జరగబోయే రిజిస్ట్రేషన్ లో మరి లేఖర్లే లేని పరిస్థితి ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాలి. మరి లేదో దోపిడీ చేసినట్టుగా సృష్టించి ప్రభుత్వం చాలా మార్పులు తీసుకురావాలని చూస్తా ఉంది. కానీ ఇళ్లే లేకపోతే ఈ వ్యవస్థ అంతా కూడా ఒప్పుకోలిపోతే చాలా ఇబ్బందులు జరిగి చాలా కేసులు కూడా కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లో లేకుండా గత విధానం అయితే ఏదైతే ఉందో దానిలో కూడా చేర్పులు మార్పులు తీసుకొచ్చి మంచిగా విధానాన్ని నడిపేటట్టుగా చూడాలని చెప్పి వీళ్ళందరూ కూడా నాకు మెమరాండం ఈ సందర్భంగా ఇచ్చారు. దీన్ని మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన పై జిల్లా నాయకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి అందరికి కూడా హామీ. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 రిజిస్ట్రేషన్ సంబంధించి దానిలో జరిగినటువంటి కొన్ని లోపాలని సవరించుకుంటూ ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం ముందుకు నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దానికి సంబంధించి లోపాలు అనేవి దానికి సంబంధించి కానీ, బోరప్కి సంబంధించి కానీ, వృద్ధులకు సంబంధించి కానీ ప్రైవేటు అటెండెన్స్ లేనందున ఇప్పుడు పాత పద్ధతులు ఇవన్నీ ఉన్నందున మళ్ళీ పాత పద్ధతిని అవలంబించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. దాన్ని కొత్త ప్రభుత్వం నోటీసులో పెట్టాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా కామరపుకోట మండలం కామరకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్ దస్తావేజు లేఖరులు మేము అండి. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే పెద్దలైనటువంటి సత్యంబాబు, టీడీపీ నాయకులైన సత్యంబాబు గారికి, మా తోటి దస్తావేజు లేఖరులందరికీ కూడా మా శుభాకాంక్షలు అండి. గత ప్రభుత్వం చేసిన విధి విధానాలు ఏమాత్రం కూడా ఆమోదయోగం లేవండి. ఒక రిజిస్ట్రేషన్ విషయంలోనే కానీ, ఒక స్టాంప్ డ్యూటీ విషయాల్లోనే కానీ రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు. దాన్ని ఈ దస్తావేజు లేఖల మీదకి కోసి వారే మధ్యవర్తులు లేకుండా చేయాలని వారు చేసిన తప్పులు మా మీద రుద్దడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ సాగలేదు. ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం మా విధి విధానాలు కూడా నచ్చి పాత పద్ధతిని అవలంబించి మరి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారని ఆకాంక్షిస్తూ మా యొక్క డిమాండ్స్ ని పెద్దలైనటువంటి టీడీపీ నాయకులు మన సత్యంబాబు గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క కోరికలు నెరవేర్చవలసిందిగా సత్యంబాబు గారి ద్వారా, నాయకుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మా యొక్క ఆంక్షలు ప్రజలకు కూడా సహకరించే విధంగా ఉండాలని, అలాగే లేఖర్లు అంటే ఏదో ఉగ్రవాదుల్లాగా నిరూపించింది గత ప్రభుత్వం. అయినా మేము అలాంటి కాదు. మీరు స్టాంప్ డ్యూటీ 1% ఉన్నది తల్లిదండ్రులు పంచుకునే పార్టీషన్, దాన్ని 1% ఉన్న స్టాంప్ డ్యూటీని మీరు 3.5 చేశారు. అంతకంటే దారుణం ఇంకెక్కడా లేదు. మేము చేస్తే సేవగా ఏదన్నా అంటే ప్రతి వ్యవస్థలోనూ దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఎవరో చేసిన దాన్ని మధ్యవర్తిత్వం లేకుండా చేస్తానంటున్నారు. అసలు మధ్యవర్తిత్వం లేనిది ఏ వ్యవస్థ ఉంది? దాన్ని మా మీదకి రుద్ది మమ్మల్ని ఏదో ప్రజలు మేమేదో చేస్తున్నట్టు వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసిందని గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా చేయదని ఆకాంక్షిస్తూ పెద్దలైన సత్యంబాబు గారి ద్వారా మా మీద జరిగిన బురదని కొంచెం ఆయన ద్వారా అధిష్టానాన్ని తెలియజేసి మా యొక్క కోరిక కూటమి అధికారంలోకి వస్తే విజయవాడకు పాదయాత్రగా వస్తామని టీడీపీ అభిమాని కుమార్ గౌడ్, పవన్ కళ్యాణ్ అభిమాని బొబ్బిలి వీరస్వామి మొక్కుకున్నారు. దీంతో జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద నుండి బయలుదేరి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి పాదయాత్రగా వెళ్లారు. టీడీపీ జిల్లా నాయకులు పెన్మర్తి రామ్ కుమార్, వార్డుల ఇన్ఛార్జ్ గుమ్మడి ప్రసాద్, 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, రాము, తెల్గారపు ఆనంద్ కుమార్, రాంబాబు, బడేటి పవన్, వికాస్, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. అంత దూరం వెళ్తున్న పాదయాత్రదారులను
నేతలు అభినందించారు. 4వ వార్డుకు సహకరించిన గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్లను అభినందించారు. నమస్కారం అండి. మరి చాలా సంతోషం. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి టౌన్ నుండి 6వ వార్డు నుంచి బొబ్బులి స్వామి, 9వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీరిద్దరూ చిన్న వయసు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, మా యువత అంతా కూడా భవిష్యత్తు బాగుండాలి, యువతకి భవిష్యత్తు బాగుండాలి, మాకు మంచి అవకాశాలు కావాలి, జగన్మోహన్ రెడ్డి వల్ల అన్యాయం అయిపోయామని చెప్పి యువత మరి ఆయన మంచి కోరుకున్న ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి అధికారంలోకి వస్తే జంగారెడ్డిగూడెం కొత్తపేట దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వరకు పాదయాత్రతో ఈ సమయంలో, పైగా ఎంత ఎండల సమయంలో వారు కోరుకున్నారు, ఏదైతే కోరుకున్నారో ఇక్కడ ఆంజనేయ స్వామి, అక్కడ అమ్మవారు వారి మాటను అంగీకరించి విజయం సాధించినందుకు మరి ఈరోజు ముక్తి తీసుకుంటున్నారు. మరి మామూలు విషయం కాదండి. వీళ్ళిద్దరూ కూడా భవిష్యత్తులో ఆ భగవద్ రాయరాజులు ఇవ్వాలి. వీళ్ళిద్దరినీ కూడా లోకల అధిష్టానం కానీ, పై అధిష్టానం కానీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇద్దరికి మంచి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటూ మరి ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడికి ఇచ్చేసేటువంటి స్థానిక కౌన్సిలర్ సోదరుడు, జనసేన కీలకమైన వ్యక్తి తాతాజీ గారికి, మరి మాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ గుమ్మడి ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, అలాగే రాము గారికి, ఆనంద్ గారికి, వేణుబాబు గారికి, ఇంకా సోదరులందరికీ కూడా పేరు కోరినట్టు వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీని లెక్కించారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంక్ సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండలరావు మీడియాతో మాట్లాడారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో శ్రీ మద్దాంజనేశ్వర దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులు ఇచ్చేయడం జరుగుతున్నది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మధ్యకాలంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమాన్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. ఈ రోజున కొండపూడి, ఏలూరు పరిసర గ్రామ సేవా భక్తులు, ముఖ్యంగా ఆడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ తనిఖీదారు సుజిన్ కుమార్ గారి పర్యవేక్షణలో ఏలూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారు, వారి సిబ్బంది, భక్తులు, సిబ్బంది అందరూ సమిష్టిగా ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానం తాలూకు హుండీలను తెరిచి లెక్కించు కార్యక్రమం ఇప్పుడు పూర్తయింది. ఈ హుండీల లెక్కింపు 86 రోజులకు గాను టెంపుల్ నుండి కోట్లు 48,24,430 రూపాయలు, చిల్లరే 2,56,096 రూపాయలు, అనగా దేవాలయం నుండి 50,80,526 రూపాయలు, అదేవిధంగా అన్నదానం నుండి 1,80,440 రూపాయలు, చిల్లరే 2,299 రూపాయలు, అన్నదానం నుండి 1,82,759 రూపాయలు, మొత్తం 2 హుండీలు కలిపి 52,63,285 రూపాయలు ఆదాయం సమకూరింది. అలాగే హుండీలో వచ్చిన బంగారం 21 గ్రాములు, వెండి ఆభరణములు 2 కేజీల 498 గ్రాములు కూడా వచ్చి ఉన్నాయి. ఈ స్వామివారి భక్తులందరూ కలిసి విరివిగా హుండీల్లో వేయడం వల్ల ఈ ఆదాయం సమకూరిందని తెలియపరుచుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి విజయంపై జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. సేవా తత్పరుడు స్వర్గీయ ఉమరాలీకి సంతాపం, పెన్షన్దారుల మధ్య ఘన నివాళులు. ధాన్యం సొమ్ములు చెల్లించకపోతే సర్వ సాగు చేయలేమంటున్న ఏపీ రైతు కూలీ సంఘం. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలోని వృద్ధురాలికి వీల్ చైర్ ను బహుకరించిన అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ.
పోలవరంలో ఏఎన్ఎం ఇబ్బంది పెడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేసిన ఆశా వర్కర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.